హైదరాబాద్ సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వాలు నిర్మాణాలు చేపట్టి పేరు తెచ్చుకోవాలని కానీ కూల్చివేతలతో పేరు తెచ్చుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. హైడ్రాతో ఏకపక్షంగా ముందుకెళ్తున్నారని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వాలే అనుమతులు ఇచ్చి ఇప్పుడు అక్రమం అంటే ఎలా అంటూ ప్రశ్నించారు కిషన్ రెడ్డి. పేద మధ్యతరగతి ప్రజలు ఏమైపోవాలంటూ కూడా ప్రశ్నించారు. జిహెచ్ఎంసీ జిఎంఈటీఏ ఇచ్చిన అనుమతులను తప్పు అని హైడ్రా ఎలా చెబుతుందంటూ కూడా ప్రశ్నించారు. అదేవిధంగా అధికారులు తప్పు చేస్తే ప్రజలకు శిక్ష వేస్తారా అంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వాలు అక్రమ నిర్మాణాలను రెగ్యులేట్ చేశాయని, కూల్చివేతలకు ముందు బాధితులతో చర్చించాలంటూ కూడా అడగడం జరిగింది కిషన్ రెడ్డి. ప్రభుత్వానికి సామాజిక బాధ్యత ఉండాలంటూ కూడా చెప్పుకొచ్చారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వాలు నిర్మాణాలు చేపట్టి పేరు తెచ్చుకోవాలి కానీ కూల్చివేతలతో పేరు తెచ్చుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. హైడ్రాతో ఏకపక్షంగా ముందుకెళ్తున్నారంటూ మండిపడ్డారు. ప్రభుత్వాలే అనుమతులు ఇచ్చి ఇప్పుడు అక్రమం అంటే ఎలా అంటూ నిలదీశారు. పేద మధ్యతరగతి ప్రజలు ఏమైపోవాలంటూ కూడా ప్రశ్నించారు. జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ ఇచ్చిన అనుమతులను తప్పు అని హైడ్రా ఎలా చెబుతుందంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. అధికారులు తప్పు చేస్తే ప్రజలను శిక్షిస్తారా అంటూ ప్రశ్నలు సంధించారు కిషన్ రెడ్డి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ మరింత సమాచారం అయితే అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి, అసలు ఆ వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవాలంటారు? పద్మ, ఈ రోజు హైడ్రా పైన సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి ఒక బహిరంగ లేఖ రాశారు. యాక్చువల్ గా ప్రభుత్వాలు నిర్మాణాలు చేపట్టి పేరు తెచ్చుకోవాలని కూల్చివేతలతో కాదని హితవు పలికారు కూడా. హైడ్రా ఏకపక్షంగా ముందుకెళ్తుండడంలో ప్రజలు ఇబ్బందులకు లోనవుతున్నారు. ఈ వాస్తవంగా ప్రభుత్వాలే అనుమతులు ఇచ్చి ఇప్పుడు అక్రమం అంటే ఎట్లా అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ ఏరియాలో కట్టుకున్నటువంటి అందరూ కూడా పేద మధ్య తరగతి ప్రజలు మాత్రమే. వీళ్ళు ఎక్కడికి పోవాలి, ఏమైపోవాలి, ఎవరిని అడగాలి, ఎవరిని నిలదీయాలన్నటువంటి ప్రశ్నలు సైతం కూడా రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి గారు సంధించడం జరిగింది. మరి ఒకవేళ అధికారులు తప్పు చేస్తే అధికారులకు శిక్షలు వేయాలని, ప్రజలకు శిక్షలు వేయడం ఎంతవరకు న్యాయమని కూడా తను నిలదీయడం జరిగింది. మరి ఈ అక్రమ నిర్మాణం రెగ్యులర్ చేసింది అధికారులే కదా, మరి ఈ ప్రజల ఇల్లు కూలగొట్టబడి అధికారుల మీద కూడా మీరు చర్యలు చేపట్టొచ్చు కదా అని చెప్పేసి ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాయడం జరిగింది. పద్మ, అంటే అసలు కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? అంటే హైడ్రా అనేది ఒక తప్పుగా చెబుతున్నారా, అంటే ఎలా అర్థం చేసుకోవాలంటారు? అంటే ఇక్కడ హైడ్రా విషయంలో కిషన్ రెడ్డి తప్పుపడుతున్నటువంటి అంశం కాదు, కానీ గతంలో అధికారులు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఇచ్చినటువంటి వాటిని ఇప్పుడు కూలగొట్టడం కాదు, దాన్ని సమీక్ష చేసి సమీక్ష తర్వాత వచ్చేటువంటి నిర్ణయాల మీద మరి కూలగొట్టడం కానీ అట్లాంటివి చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఒక ఆలోచన తను రేకెత్తించాడు. అయితే గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ సమస్యల్ని ఇప్పుడు ఆ సమస్యల్ని ఇప్పుడున్నటువంటి అధికారులతో సమీక్ష చేపించి ఆ సమీక్ష తర్వాత వారికి అందరికీ అయితే ఇండ్లు కట్టుకున్నారో వాళ్ళందరికీ 10-15 రోజులు టైం ఇచ్చి వాళ్ళు నిర్ణయం తెలుసుకునేంత వరకు వెయిట్ చేసిన తర్వాత చేస్తే బాగుండదు. ఏకాఏకన కేవలం శనివారం ఆదివారం చూసుకొని వచ్చి హైడ్రా ఇండ్లను కూలగొట్టడం మాత్రం ఎంతవరకు సమంజసం కాదు. ప్రజలే మనల్ని నిలబెడుతున్నారు, ప్రజల్నే మనం కూలగొడితే ఎట్లా? ఇది సామాజిక బాధ్యత కదా మన ప్రభుత్వాలది. ఈ సామాజిక బాధ్యతను విస్మరించి ప్రవర్తించడం అనేది ఎంత మాత్రం సంఘీభావం కాదని చెప్పేసి తను ప్రశ్నలు సంధించడం జరిగింది రేవంత్ రెడ్డికి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తంగా అయితే హైడ్రా సంబంధించి కిషన్ రెడ్డి అయితే స్పందించడం జరిగింది. కూల్చివేతలతో పేరు తెచ్చుకోవాలని చూస్తున్నారు, ఏదైనా నిర్మాణం చేపట్టి పేరు తెచ్చుకోవాలి కానీ కూల్చివేతలతో కాదంటూ కూడా చెప్పుకొచ్చారు. అదేవిధంగా హైడ్రాతో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా చెప్పుకొచ్చారు. ప్రభుత్వాలే అనుమతులు ఇచ్చి ఇప్పుడు అక్రమం అంటూ కూల్చివేయడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు కిషన్ రెడ్డి. పేద మధ్యతరగతి ప్రజలు ఏమైపోవాలంటూ కూడా నిలదీయడం జరిగింది. జిహెచ్ఎంసీ హెచ్ఎండీ ఇచ్చిన అనుమతులను తప్పు
తప్పు అని హైడ్రా ఎలా చెబుతుంది అంటూ కూడా కిషన్ రెడ్డి లేఖలో ప్రస్తావించారు.